హృదయం మండించబడుతుంది. ఎందుకంటే అభిషేకించబడిన వాడు దావీదుని దేవుడు అభిషేకించాడు కాబట్టి ఆయన హృదయం మండుతూ అగ్ని వలె మండుతూ ఉంది. ఎందుకో తెలుసా? గొలియాతుని పడగొట్టాలి, గొలియాతుని చంపివేయాలని. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి అగ్ని మనలో మండును గాక, ఇలాంటి అగ్ని మనలో యేసునామములో మండును గాక. చప్పట్లు కొట్టి దేవుని నామమును మహిమపరచండి. రకాల మషే ఇలాంటి అగ్ని ఇప్పుడే పరిశుద్ధాత్మ అగ్ని మనలో రగులును గాక. ఆమేన్, 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 ఆమేన్. థాంక్ యూ హోలీ స్పిరిట్, థాంక్ యూ హోలీ స్పిరిట్. వండర్ఫుల్ గాడ్, వండర్ఫుల్ గాడ్. ఈ రోజున అలాంటి అభిషేకం మనం పొందుకుంటున్నాం, అలాంటి అభిషేకంతో తాకబడుతున్నాం, నింపబడుతున్నాం. దేవుని కొడుకు మన హృదయము మండించబడుతుంది. కానీ లోకములో వెళ్ళిపోతున్నప్పుడు అభిషేకం అనేది దూరం అయిపోతుంది. ఎందుకో తెలుసా? దేవునికి వ్యతిరేకంగా పాపం చేసినప్పుడు అభిషేకం నీ నుంచి దూరం అయిపోతుంది. దేవుడు చెప్పిన పని కాకుండా వేరే పని చేసినప్పుడు అభిషేకం నీ నుంచి దూరం అయిపోతుంది. నువ్వు లోక ఆలోచనలో ఉండి సినిమాలు సీరియల్ వాటిలో చూసినప్పుడు ఈ వారం నువ్వు పొందుకున్న అభిషేకము నీ నుంచి మెల్లగా దూరం అయిపోతుంది. పరిశుద్ధాత్మ నీలో ఉన్నవాడు ఇలా వెనక్కి వస్తాడు అంటే నువ్వు తాకబడ్డావు కనుక పరిశుద్ధాత్మ చేత అగ్ని చేత తాకబడ్డావు. లోకంలో వెళ్ళి మరలా నువ్వు అలానే చేయడం ద్వారా నీ నుంచి ఇలా దూరం అయిపోతున్నారు. పరిశుద్ధాత్మను మీతోనే మాట్లాడుచున్నాడు. ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుచున్నాడు. ఏమంటే నీవు అభిషేకించబడుతున్నావు, వారం దేవుని సన్నిధికి వచ్చి అభిషేకించబడుతున్నావు. కానీ ఏంటి లాభం? సౌలు వలె దేవునికి వ్యతిరేకంగా పనిచేసి అభిషేకాన్ని కోల్పోతున్నావు. పనికి రాని తీగలు నీలో ఉన్నాయి, అవి తీసివేయి. పనికి రాని తీగలు పాపమై ఉండొచ్చు, వ్యభిచారమై ఉండొచ్చు, కక్షలై ఉండొచ్చు, మోసమై ఉండొచ్చు, అవిశ్వాసమై ఉండొచ్చు. వాటి ద్వారా అవి నీలో ఉండటం ద్వారా అభిషేకం నీలో నుంచి దూరం అవుతుంది. హల్లెలూయా, ఆమేన్. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. ఎంతమంది ఆసక్తి కలిగి ఉన్నారు ఈ రోజున దేవుని సన్నిధిలో? దేవుడు నాతో మాట్లాడతాడని ఆసక్తి కలిగి వచ్చారా? ఈ రోజున నేను సిద్ధపడే మెసేజ్ కూడా ఇది కాదు. హల్లెలూయా, పరిశుద్ధాత్ముడా మాట్లాడండి అయ్యా, ప్రతి బిడ్డతో మాట్లాడండి అని చాలా సిద్ధపడి వచ్చాను. ఒక ప్రసంగం ఇవ్వటానికి, ఒక గంట ప్రసంగం, 45 నిమిషాలు ప్రసంగం ఇవ్వటానికి నేను 2 గంటలు, గంట సేపు దేవుని సన్నిధిలో భాషలు మాట్లాడుతూ దేవుని దగ్గర కనిపెడుతూ ఉంటాను. అలాంటి అభిషేకం మోసుకొని వచ్చి మీకు ప్రకటిస్తున్నప్పుడు మీరు అశ్రద్ధగా ఉండకూడదు. ఎలా ఉండాలంటే ఉజ్జీవంగా ఉండాలి. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచండి. హల్లెలూయా, ప్రభు నందు ప్రియ సంగమా దేవుని బిడ్డలారా, నువ్వు గమనించు, నీ అభిషేకమే ఆడ వెళ్ళిపోతుంది. దేవుని ఆత్మ చేత ఈ వారం తాకబడ్డావు. ఈ రోజు ఫైర్ ఉంది, వెళ్ళగానే ఇంటికాడ మోకరించి ప్రార్థించగలుగుతున్నావు. మరి రేపటి రోజున ఎందుకు ఉండట్లేదు? అది రేపటి రోజున ఎందుకు నువ్వు ఆ ప్రార్థన చేయలేకపోతున్నావు? గమనించావా? లోకంలోకి వెళ్ళినప్పుడు మొబైల్, ఆ సెల్లు అనేది నిన్ను ఆకర్షిస్తుంది. సెల్లులో ఉన్నటువంటి రీల్స్ నిన్ను ఆకర్షిస్తున్నాయి. లోకంలో ఉన్నటువంటి పాపం, లోకంలో ఉన్నటువంటి వ్యభిచారము నిన్ను ఆకర్షిస్తుంది. లోకంలో ఉన్నటువంటి స్నేహితులు నిన్ను ఆకర్షిస్తున్నారు. అందుకోసమే నీ నుంచి అభిషేకము దూరమైపోతుంది. గమనించుకో, సౌలు దేనికి వ్యతిరేకమైన పని చేశాడు, అభిషేకం వెళ్ళిపోయింది. ఈ రోజున మనం పాపం చేసి ఉన్నా, కక్షలు పెట్టుకున్నా పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడతాడు. నువ్వు పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరుస్తున్నావు. ఆత్మను ఆర్పకుడి, ప్రవచించడం నిర్లక్ష్యము చేయకుడి. పరిశుద్ధాత్మను మీరు ఆర్పివేస్తున్నారు అని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా.